ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ చేస్తున్న తప్పేంటి? నిజంగా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏదో ఒక కోర్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలా? ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మన జాబ్కి అనేది స్కిల్స్ అనేది అప్డేట్ చేసి మనకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో టాపిక్స్ అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. ప్రవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారితో ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే సో మీరు ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రజెంట్ ఏ మార్కెట్లో ఏ కోర్స్ బూమింగ్ ఉంది, సో ఇంకోటి అంటే ప్రాక్సీ రిలేటెడ్ కానీ బ్యాక్డోర్ రిలేటెడ్ కానీ ఇలా ఎన్నో టాపిక్స్ మేము కవర్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్. ఎస్ సార్, ఇప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా మెడికల్ నాకు ఫార్మా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఐటీ జాబ్స్ చేస్తున్నారు. సో ఏ సెక్టర్ అయినా కానీ ఇప్పుడు ఐటీ జాబ్స్ చేయొచ్చు అంటారా? అది రూలా లేకపోతే ఎలాగని స్కిల్స్ ఒక్కటే చూస్తారా ఐటీ జాబ్లో? అసలు కొన్ని కంపెనీస్ ఏంటంటే సార్, ఫ్రెషర్గా తీసుకున్నప్పుడు నీకు బీటెక్ కంపల్సరీ, డిగ్రీ కంపల్సరీ ఇలాంటి మాటలు చెప్తారు సార్. కానీ ఐటీ జాబ్ రావడానికి కనీసం మినిమం డిగ్రీ అయితే ఉండాలి సార్. అది ఏ డిగ్రీ అయినా సరే, ఏ డిగ్రీ అయినా మినిమం ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ఇది బీఫార్మసీ చేశారా ఇంకొకటి చేశారా అనేది మనం చేసే షోకేస్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ ఉన్నాడు, వాడికి ఇంటర్వ్యూ పెట్టారనుకోండి, ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి చూసేది కమ్యూనికేషన్ సార్. కమ్యూనికేషన్ చూస్తారు. అండ్ దెన్ బేసిక్ లాంగ్వేజ్ అంటారు. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు తెలుగు కాదు, ఏదో ఒక లాంగ్వేజ్, సీక్వెలో, పైథానో, జావానో, లేకపోతే C++, ఏదో ఒక్క దాంట్లో అన్నా వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని చూస్తారు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే కాలేజెస్ బయటికి రాగానే సో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి ఎక్స్పీరియన్స్లు పెట్టేసుకొని ఈ ఎక్స్పీరియన్స్లతో ట్రై చేస్తూ ఉంటారు. కాదు, ఫస్ట్ నీ దగ్గర స్కిల్ కమ్యూనికేషన్ లాగైంది, కమ్యూనికేషన్లో జాయిన్ అవ్వాలి. తర్వాత యాజ్ ఏ ఫ్రెషర్గా నాకు ఇదే కావాలని అసలు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే యాజ్ ఏ ఫ్రెషర్గా నిన్ను తీసుకున్న తర్వాత వాడు ఎక్కడ వర్క్ చేయించుకుంటాడో వాడిష్టం, లేదా ఖాళీగా పెట్టుకుంటాడని వాడిష్టం, వాడు ట్రైన్ చేసుకుంటాడు. కాబట్టి ఎలిజిబిలిటీని తెచ్చుకోండి ఫస్ట్. ఆ ఎలిజిబిలిటీ ఎలా తెచ్చుకోవాలి అంటే యాజ్ ఏ ఫ్రెషర్గా కమ్యూనికేషన్, దానితో పాటు ఏదన్నా ఒక లాంగ్వేజ్, అండ్ ఎప్పటికప్పుడు డ్రైవ్స్ అటెండ్ అవ్వాలి. మల్టిపుల్ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డ్రైవ్స్కి అటెండ్ అవ్వరు, ఇంట్లోనే కూర్చొని నాకు జాబ్ రావట్లేదు అంటారు. డ్రైవ్స్కి అటెండ్ అవ్వాలి. నాకు తెలిసిన అబ్బాయి 20 డ్రైవ్స్ అటెండ్ అయ్యాడు, 21వ డ్రైవ్ వచ్చింది. అరే ఏంట్రా ఇన్ని డ్రైవ్స్, వెళ్దాం ఇంట్లో ఉండి ఏం చేస్తాం. ఒక్కో టైంలో ఎలా ఉంటుందంటే సార్, సడన్గా రాత్రికి రాత్రి ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. ఆ ప్రాజెక్ట్కి వాడికి 100 మందిని చూపించుకోవాలి. వాడు ఇమ్మీడియట్గా నువ్వు తత్తా బెబ్బా అన్నా కానీ తీసుకుంటాడు. వాడి రిక్వైర్మెంట్ నీ అదృష్టం. అవును, ఆ పని చెయ్యరు. ఇవన్నీ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. అండ్ దెన్ ఫ్రెషర్గా వచ్చి ఎక్స్పీరియన్స్ కోర్సులు నేర్చుకున్నామని చెప్పుకోవడం. ఎక్స్పీరియన్స్ కోర్సులు చేయాలి అంటే కొంత కెరియర్ గ్యాప్ ఉండాలి. ఆ కెరియర్ గ్యాప్ ఉండి కూడా మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్లు పెట్టుకోవాలి. మీరు చెప్పినట్లు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని ట్రై చేయాలి. లోపలికి పోయినాక మీరు అన్నారు PF ఇష్యూలు ఉంటాయని. కరోనాలో అలాంటి ఇష్యూలు లేవు, కానీ ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే కరోనాలో ప్రాజెక్టులు ఆల్రెడీ చెప్పాను, అన్ని ప్రాజెక్టులు ఉండడం వల్ల నువ్వు దొంగని తెలిసినా కానీ యాక్సెప్ట్ చేశారు, వాళ్ళకి అవసరం కాబట్టి. ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే టిష్యూ పేపర్ సార్. అవసరం ఉంటే వాడుకుంటారు, లేకపోతే డస్ట్బిన్లో చేస్తారు. ఆ డస్ట్బిన్లోకి వెళ్లకుండా నిన్ను కాపాడుకోవడమే నీ స్కిల్. నీ స్కిల్ ఎలా ఉంటుంది, నీ డస్ట్బిన్లోకి వెళ్లకుండా చేసుకోవడం. అది ఫెయిల్ అయిపోతున్నారు మ్యాక్సిమం పీపుల్. సార్ అదే సార్, ఇప్పుడు మార్కెట్లో ఉన్న బూమింగ్ ఉన్న ఇప్పుడు ఏదైతే మంచి కోర్స్ ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా సరే. ఈరోజు నేను సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ కాబట్టి సైబర్ సెక్యూరిటీ అని చెప్తున్నారని కాదు, కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ చాలా బాగుంది. అండ్ డేటా సైన్స్ విత్ జెన్ ఏఐ అండ్ ఎజెంటిక్ ఏఐ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎనలిటిక్స్, డేటా ఎనలిటిక్స్, ఓకే, అండ్ బిజినెస్ ఎనలిటిక్స్, ఓకే. అండ్ ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే కొన్ని టూల్స్ బేస్డ్ ఉన్నాయి. టూల్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గైడ్వేర్ అని, స్ప్లంక్ అని, స్నోఫ్లెక్ అని, చాలామంది మాట్లాడరు స్నోఫ్లెక్ అని. ఇలాంటివి చాలా బాగున్నాయి. ఎప్పుడూ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఫార్ములా ఏంటి, లేటెస్ట్, డిమాండ్, ఈజీ. ఇవన్నీ కూడా ఏంటంటే లో కోడింగ్ నో కోడింగ్. ఓకే, స్క్రిప్ట్తో ఆధారపడి ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కూడా ఏంటంటే కష్టమైంది కాదు. ఒక్కరోజు కష్టంగా అనిపిస్తుంది, 3 రోజులు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది. కానీ అది మనం 1కి 2 సార్లు కన్సిస్టెన్సీగా మనం ఉండి చేసుకోగలిగితే ఐటీ జాబ్ వస్తుంది. సో అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. సో దట్ ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ,
డేటా సైన్స్ ఏఏ, ఏజెంటిక్ ఏఏ అండ్ డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, కొన్ని టూల్స్ లైక్ స్ప్లంక్ అనే టూలు, లేకపోతే గైడ్వేర్ అనే టూలు, లేకపోతే ఇంకా మీ ప్రోగ్రామ్లో నేర్పిస్తారా సార్ ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తాం. ఎందుకు అంటానా, నేను 6.5 years బ్యాక్ స్ప్లంక్ కోర్స్ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తాను. ఈ యుఎస్లో ఉన్న ప్రాజెక్ట్సే మనకు వచ్చేది. సో దట్ యుఎస్ మనకంటే ఒక 5 years ముందు ఉంటుంది. సో అక్కడ ఎస్టాబ్లిష్ అయిన టూల్స్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్టులన్నీ మనం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మేమేంటంటే కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లంక్ అనేది మీకు అమీర్పేట కాదు, హైదరాబాద్లో ఎక్కడా ఉండదు. నెక్స్ట్ గైడ్వేర్ మీకు ఎక్కడా కూడా ఉండదు, మన దగ్గర ఉంటుంది. వర్క్ డే అనేది ఉంది, ఎక్కడా కూడా కనిపిస్తుంది, మన దగ్గర కనిపిస్తుంది. సో ఇలాంటి కోర్సెస్ మనం లేటెస్ట్గా తీసుకుంటాం. సో ఇలాంటి కోర్సెస్ చెప్పడం వల్ల ఏంటంటే ఒక స్టూడెంట్కి కాంపిటీషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. అండ్ దెన్ ఈ కోర్సులన్నీ కూడా టూల్ బేస్డ్ నడుస్తాయి. అంటే ఒక 3-4 years నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే ఈజీగా సస్టైన్ అయ్యేలాగా ఉంటాయి. సో దట్ అలాంటి కోర్సెస్ మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. సార్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో జాబ్స్ చేస్తున్నాం, జావా మీద కానీ ఇప్పుడు పైథాన్ మీద కానీ ఇవన్నీ జాబ్స్ చేస్తుంటాం. సో ఈ ఏఐ వల్ల ఎలాంటి జాబ్స్ రిస్క్లో ఉన్నాయంటారు? ఏ కోర్సెస్ ఇప్పుడు పైథాన్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి, జావా బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. సో ఏ జాబ్స్ బేసిస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ రిస్క్లో ఉన్నాయి. సో వాళ్ళందరూ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్? నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఏఐ వల్ల కంటెంట్ డెవలపర్స్ అందరూ పోతారండి. అంటే ఎగ్జాంపుల్ పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోడర్స్ అందరూ పోతారండి. కోడర్ అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ ఉన్నాడు, పైథాన్ డెవలపర్ ఉన్నాడు, నెక్స్ట్ ఇంకా సీక్వెల్ డెవలపర్స్ ఉన్నారు. ఇవన్నీ అవసరం లేదు, వీళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10 మంది పనిచేసే కాడ 2 ఉంటే చాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏఏ రాసేస్తుంది. క్లాడ్ ఏఏ అని చెప్పాను కదా, గుడ్ ఇన్ డెవలప్మెంట్, అది కోడర్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, చాట్ జీపీటీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కోడ్ లైన్ బై లైన్ ఇస్తుంది. ఓన్లీ అది కరెక్టా కాదా అని చూసుకోవడం అంతే. ఒకప్పుడు నేను కోడింగ్కి చాలా భయపడే నేను ట్యాబ్లూ అనే కోర్స్ నేర్చుకున్నాను. తర్వాత అక్కడి నుంచి జాబ్ కొట్టి పవర్ బిఐకి వెళ్ళాను. పవర్ బిఐ నుంచి డెవాప్స్కి వచ్చా, డెవాప్స్ నుంచి స్ప్లంక్కి వచ్చా, స్ప్లంక్ నుంచి ఈరోజు సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. సైబర్ సెక్యూరిటీ సీనియర్ సెక్యూరిటీ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో ఇట్లా అప్డేట్ అవుతూ వచ్చాను. ఎక్కడా కూడా మీకు ఇక్కడ కోడింగ్ ఉండదు నా దాంట్లో. ఎందుకంటే నాకే భయం కోడింగ్ అంటే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కోడింగ్ ఏముంది, చాట్ జీపీటీ ఇస్తుంది, రాసేసుకుందాం, ఆ లాజిక్ అర్థమైపోతుంది, నేనే రాసేస్తున్నా, అది ఎక్స్పీరియన్స్లో వచ్చేస్తుంది. కానీ చాట్ జీపీటీ ఏఐ వల్ల మన కంటెంట్ డెవలపర్స్, అది కోడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రీప్లేస్ అవుతారు. అండ్ డైలీ డే యాక్టివిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ ప్రాసెస్ మన సైబర్ సెక్యూరిటీలో చూసామనుకోండి, రోజుకి ఒక 1000 అలర్ట్స్ వస్తాయి సస్పీషియస్ అని. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా ఏ అలర్ట్ మంచిది, ఏ అలర్ట్ క్రిటికల్ అని మనం ఫిల్టర్ చేస్తూ ఉంటాం. అది ఏఐ చేసేస్తుంది. ఓకే, ఆటోమేషన్ ప్రాసెస్ ఒక క్రిటికల్ అలర్ట్ అయితే అది ఏమంటే మెయిల్ పెట్టడం, ఆ మెయిల్ నుంచి మళ్ళీ రెస్పాన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఏఐ చేసేస్తుంది. ఆటోమేషన్ అంతా కూడా. ఒకప్పుడు ఇది ఆటోమేషన్ పైథాన్తో చేసేవాళ్ళు, ఇప్పుడు ఏఐ టూల్ ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి ఆ ఏజెంట్తోనే చేయిస్తున్నారు. ఓకే, బేసిక్గా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. మనము కావాల్సిన పనికి ఆ ఇంటెలిజెన్స్ని ఒక ఏజెంట్కి ఇచ్చి ఆ ఏజెంట్తో పని చేయించడం అంతే. అంతకు మించి దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ డే యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మనం ఈ ఫ్లోర్ని క్లీన్ చేస్తున్నామండి. ఈ ఫ్లోర్ని ప్రతిరోజు మనం క్లీన్ చేసి మన ఎఫర్ట్స్ పోగొట్టుకోవడం ఎందుకు? దాని బదులే ఫ్లోర్ క్లీనర్ రోబోట్ వచ్చింది, అది ఒక ఏఐ మోడలే. ప్రతిరోజు బట్టలు వాష్ చేస్తున్నాం. ఓకే, ప్రతిరోజు మనం ఎందుకు చేయాలి? అండ్ అది ఇలానే చేయాలని ఎందుకు మనం ప్రతిరోజు? అందుకనే వాషింగ్ మిషన్ వచ్చింది. వాషింగ్ మిషన్ ఈజ్ ఏఐ మోడల్. కానీ ఈరోజు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం. మన తాత ముత్తాతల కాడి నుంచి ఏఐ ఉంది. ఓకే, ఏఐ ఈరోజు వచ్చింది కాదు. ఏఐ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏఐ మనల్ని హెల్ప్ చేయడానికి వచ్చింది, మనల్ని ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయడానికి వచ్చింది, మనకి ఇంకా హెల్ప్ చేయడానికి వచ్చింది. ఏం చూసి భయపడకూడదు ఎప్పుడు కూడా. ఈరోజు ఒకప్పుడు నేను క్లాస్ చెప్పాలి అంటే ప్రతి కంటెంట్ కూడా నేను స్వంతగా రాసుకొని నేను చెప్పాల్సింది. ఈరోజు సింపుల్గా చాట్ జీపీటీ తీసుకుంటాను, ప్రతి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్ హ్యాపీ, రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మాకు కూడా చాలా తక్కువ అయిపోయింది. ఏను ఉపయోగించుకోవాలి సార్. ఏమని చెప్పుద్దో తెలుసా? నువ్వు నన్ను ఉపయోగించుకోకపోతే నువ్వు వేస్ట్రా అని చెప్పుద్ది. ఎవడు రీప్లేస్ అవుతాడో తెలుసండి? ఎవడైతే వాడో వాడే రీప్లేస్ అయ్యేది. అప్డేట్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఐ అనేది కొన్ని డైలీ రొటీన్ జాబ్స్ని తీసేస్తుంది. దాన్ని నెక్స్ట్ స్టెప్లో మనం ఉండగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీలో L1 రోల్ పోయిందండి, L2 రోల్ అలా ఆపరేషన్ చేద్దాం, మనమే కంటెంట్ డెవలప్మెంట్ చేద్దాం, మనమే ఇన్వెస్టిగేషన్ చేద్దాం, మనమే లాజికల్ థింకింగ్ చేద్దాం.
మనమే ఎస్కలేషన్స్ చేద్దాం. ఇలాంటి ప్రాసెస్లో మనకేం జాబ్ ఇబ్బంది ఏం లేదే. సో మనం ఎప్పుడూ కూడా ఏ ఏజెంట్స్ని మనం వాడుకోవాలి, కానీ దాని కింద మనం ఇదే ఇవ్వకూడదు. ఎస్.